హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇప్పుడు యావత్ భారతావనిని కదిలిస్తున్న వార్త జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడి. దాదాపు 50 మందికి పైగా అమాయక హిందూ యాత్రికులపై జరిగిన ఈ దాడిలో 2 ఏళ్ల వయస్సున్న చిన్నారి కూడా చనిపోవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్న దారుణం. అయితే ఇప్పటికీ మనలో చాలా మందికి ఆ దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దాని వెనుక ఉన్న భారీ కుట్ర ఏమిటి, ఈ దాడిలో ఐఎస్ఐతో పాటు అమెరికా హస్తం కూడా ఉందనే వార్తలలో నిజమెంత, ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన విస్తుబోయే నిజాల గురించి మనలో చాలా మందికి తెలియదనే చెప్పాలి. అందువల్ల ఆ దుర్ఘటన గురించి, దాని వెనుక ఉన్న భారీ కుట్ర గురించి తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2024 జూన్ 9న మన దేశంలో జరిగిన 2 ప్రధాన సంఘటనల వైపే సమస్త ప్రజానీకం దృష్టి ఉంది. అందులో భారతదేశ ప్రధానిగా 3వసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వార్త ఒకటి కాగా, T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై భారత్ క్రికెట్ టీం సాధించిన అద్భుతమైన విజయం మరొకటని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న మీడియా మొత్తం ఈ 2 విషయాలపైనే తమ పూర్తి ఫోకస్ ని పెట్టగా, సరిగ్గా అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని ఓ మారుమూల ప్రాంతంలో హిందూ భక్తులపై 3 ఉగ్రవాదులు విచక్షణారహితంగా చేసిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు అధికారికంగా ఉన్న సమాచారం మేరకు ఉత్తరప్రదేశ్కి చెందిన భక్తులు కాశ్మీర్లోని రియాసీ అనే జిల్లాలోని శివ్ ఖోరి అనే గుహలో కొలువై ఉన్న స్వయంభూ శివలింగాన్ని దర్శించుకుని కాట్రా అనే ఊరిలో ఉన్న వైష్ణవదేవి ఆలయాన్ని సందర్శించుకోవడానికి వెళుతున్న సమయంలో NH-144A హైవే లింక్ రోడ్లో ఈ దుర్ఘటన జరిగింది. అది ఘాట్ రోడ్ అవ్వడం, అందులోనూ డెన్స్ ఫారెస్ట్ ప్రాంతం కావడంతో అక్కడ వాహనాలు కాస్త నెమ్మదిగా కదులుతాయి. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న 3 ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చి ఆ బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో ఒక బుల్లెట్ బస్ డ్రైవర్కి తగలడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. అయినా సరే ఆ ఉగ్రవాదులు ఆగకుండా కొంతసేపు బస్సుపై కాల్పులు జరుపుతూనే ఉన్నారని సమాచారం. కొంతసేపటికి బస్సులోంచి భక్తుల అరుపులు ఆగిపోవడంతో వారంతా చనిపోయారనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దుర్ఘటనలో ఉగ్రవాదుల బుల్లెట్ల వల్ల గానీ, బస్సు లోయలో పడ్డ ఇంపాక్ట్ వల్ల గానీ దాదాపు 10 మంది హిందూ భక్తులు చనిపోగా ఇంచుమించు 40 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఆ చనిపోయిన 10 మందిలో 2 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం. ఆ సంఘటన నుంచి బయటపడ్డ క్షతగాత్రులు పెద్ద పెద్ద గన్స్ తో 3 వచ్చి అల్లాహు అక్బర్ అంటూ తమపై ఆపకుండా కాల్పులు జరిపారని, దాంతో తమ పిల్లలను బస్సు సీట్ల క్రింద పడుకోబెట్టి వారికి రక్షణగా తాము కూర్చున్నామని, బస్సు లోయలో పడ్డాక తామంతా కొంతసేపటి వరకు అరవకుండా ఉండడం వలన ఉగ్రవాదులు తాము చనిపోయామనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ దాడి తామే చేశామని మొదట పీపుల్స్ యాంటీ ఫేసిస్ట్ ఫ్రంట్, రివైవల్ ఆఫ్ రెసిస్టెన్స్, ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనే 3 ఉగ్రవాద సంస్థలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రకటించుకున్నాయి. కానీ కొంతసేపటికి ఆ పోస్టులను డిలీట్ చేశారు. ఈ 3 సంస్థలు కాశ్మీర్లో ఎంతో కాలంగా ఉగ్రవాద వ్యాప్తికి మూల బిందువుగా ఉన్న లష్కరే తైబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఉపగ్రూప్స్ అని అధికారులు చెబుతున్నారు. అయితే మన నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు దీని వెనుక జైషే మొహమ్మద్ హస్తం ఉందని తెలుస్తోంది. సరిగ్గా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే ఈ దాడి జరగడంతో ఆయన ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారని, స్వయంగా ఆయనే ఈ దుర్ఘటన గురించి పర్యవేక్షిస్తున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆ ఉగ్రదాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏకి కొన్ని విస్తుబోయే నిజాలు తెలిసినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో దొరికిన బుల్లెట్ సెల్స్ ని బట్టి ఉగ్రవాదులు AK-47 లాంటి గన్స్ తో పాటు అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కూడా వాడినట్లు కనిపెట్టారు. దాంతో ఈ దాడి వెనుక ఐఎస్ఐ హస్తం ఖచ్చితంగా ఉండి ఉంటుందని మన నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా POK నుంచి ఉగ్రవాదులు మన సరిహద్దులలో ఉన్న పూంచ్, రజౌరి వంటి ప్రాంతాల నుంచి మన దేశంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అలా వచ్చిన ఉగ్రవాదులను ఈ రియాసీ ప్రాంతం నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ ఉంటారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఈ ప్రాంతాలు ఎప్పుడూ మన భద్రతా వర్గాలకు ఛాలెంజింగ్ గానే ఉంటాయి.
అయితే రియాసీ ప్రాంతంలో 2022లో ఒకసారి ఉగ్రదాడి జరిగిందని, ఆ తరువాత ఇప్పటి వరకు ఎటువంటి ఉగ్రదాడి జరగలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, మన దేశ సేనలు, నిఘా వర్గాలు కలిసి ఆపరేషన్ సర్పవినాష్ వంటి ఎన్నో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ ని జమ్మూ కాశ్మీర్లో ఉధృతంగా చేయడంతో చాలా మంది ఉగ్రవాదులు చనిపోగా, మిగిలిన కొద్ది మంది అజ్ఞాతంలోకి గాని పాకిస్తాన్లోకి గాని పారిపోవడం జరిగింది. ఇక రెండవది, నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో పడటం, FATF వంటి అంతర్జాతీయ సంస్థలు ఆ దేశాన్ని గ్రే లిస్ట్ లో పెట్టడంతో పాక్ నిఘా సంస్థ ISI జమ్మూ కాశ్మీర్లో చేస్తున్న ఉగ్ర కార్యకలాపాలను దాదాపు ఆపివేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ దేశానికి భారీ ఎత్తున అప్పులు పుట్టడం మొదలవ్వడం, FATF గ్రే లిస్ట్ నుంచి పాక్ ని తొలగించడంతో ISI మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి మళ్లీ సన్నద్ధమయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు జరిపిన NIA దర్యాప్తులో రియాసీ ఉగ్రదాడి ఇప్పటికిప్పుడు జరిగిన దాడి కాదని, దాని వెనుక 3 నెలల ప్లానింగ్ ఉందని గుర్తించారు. POKలోని ఖైదర్ అనే గ్రామంలో సరిగ్గా 3 నెలల క్రితం అన్ని గ్రూపుల ఉగ్రవాదులు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో దాదాపు 400 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. వారంతా ఇక నుంచి భారతదేశంలో భారీ ఎత్తున విధ్వంసాలు చేయాలని శపథం పూనినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ మీటింగ్ పాక్ నిఘా సంస్థ ISI కనుసన్నలలోనే జరిగిందని తేలింది. అందువల్లనే మొన్న రియాసీలో జరిగిన ఉగ్రదాడిలో దుండగులు అమెరికన్ ఆయుధాలు వాడగలిగారని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే సెప్టెంబర్లో కాశ్మీర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం, ఇప్పుడు నెలకొన్న ప్రభుత్వంలో బీజేపీకి అధిక సంఖ్యాబలం లేకపోవడం, NDA ప్రభుత్వం గతం కంటే కాస్త బలహీనంగా ఉండటంతో ఈ అవకాశాన్ని ISI పూర్తిగా వాడుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అందుకోసం ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయడం, భారతదేశంలో పాక్ ఉగ్ర సంస్థలకు అనుకూలంగా పనిచేసే అన్ని సంస్థలను మళ్లీ ఫామ్లోకి తీసుకురావడం, తద్వారా కాశ్మీర్తో పాటు మన దేశంలో ఉన్న ముస్లిం యువతకు బ్రెయిన్ వాష్ చేసి వారిని పెద్ద ఎత్తున ఉగ్రవాద సంస్థలలో చేర్చడం వంటి కార్యక్రమాలు ISI పూర్తి స్థాయిలో మొదలుపెట్టినట్లు తెలుస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే కాశ్మీర్లో జరిగిన రియాసీ ఘటనకు సంఘీభావంగా ఆల్ ఐజ్ ఆన్ రియాసీ ఫోటోని బాగా వైరల్ చేస్తున్నారు. అయితే ఎక్కడో ఇజ్రాయెల్లో జరిగిన ఘటనకు తెగ రియాక్ట్ అయిపోతూ వరుణ్ ధావన్, సమంత, ఆలియా భట్ వంటి స్టార్లు, రోహిత్ శర్మ భార్య వంటి సెలబ్రిటీలు పోస్టులు పెట్టిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు మన దేశంలో ఉగ్రవాదులు అమాయక హిందూ భక్తులపై దాడులు చేసి ఆడవాళ్లు, పిల్లలు అనే తేడా లేకుండా చంపితే కనీసం ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ కూడా ఆల్ ఐజ్ ఆన్ రియాసీ పోస్ట్ ని పెట్టడం గానీ, ఆ దుర్ఘటన గురించి స్పందించడం గానీ చేయలేదు. దీనిని బట్టి మన సెలబ్రిటీలు ఎంత ఉన్నతులో తెలుస్తుందని సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.